దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో చెప్పరా. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్క ఊరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్ప చెప్తే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదర్, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే? మనమే వాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడతానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే, వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగరాలకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. పంతులు, ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా, మా అమ్మాయికి అర్జెంట్ గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేశావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే. ఏం చేస్తాం, ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా బొడ్డు నాగరాజు, పెళ్లి కూతురు, ప్రైడ్ ఫాదర్. వీళ్ళకి తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకర్ల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకర్ల. ఏయ్, లోపల తీసుకెళ్ళరా. పదండి అమ్మా. అమ్మ పదండి. ఇదేంటి ఈడు ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత వీలవచ్చు కానీ ముందు లోపలికి రా, వెళ్ళాలి. రా, 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 రా. సరే, ఏమే? కూర్చోవే. ఏమే? ఆ? భవానీ ప్రసాద్ అని నమస్కారం. ఇతనే మనకు నగలిచ్చేది. చాలా మంచి కుర్రాడు. తొందర కానీ. మైదార్ సంతని ఎవరికైనా తెలిస్తే పరుగు పోద్ది. ఏమే, ముందు పరువు ముఖ్యమే, పరువు తర్వాత ఆ. పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను చేస్తానంటే ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు. తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రోడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రోడని. అవునండి, మనకి బాగా కావాల్సిన అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై ఐ లైక్ గోదావరి పీపుల్. ముందు తీసుకోండి. ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కురే. ఓ, ఇండియన్ కుర్కురే. ఒరే బుడ్డ నాయరా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, ఊతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేగట్టే బాబు ఇంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరే కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఏమండి, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. She looks very traditional, na? మా కనకమ్మ ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే.
అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. God bless you. రమేష్, ఐ టోల్డ్ యు అబౌట్ గోదావరి పీపుల్ నా వాళ్ళకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లెగవరా ఎదవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబట్లేదండి. బయటికి ఎలా వచ్చిందిరా? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసిపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కానీ లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి. బాబు లెగండి. బాబు చూడండి బాబు. అమ్మో పావంట్రా. ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పావును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేటండి నాగరాజు గారే? మా బాగా చెప్పారు పంతులు గారు, నేను ఎంత చెప్పినా ఇంటేగా. చూడండి ఇప్పుడు ఏమైందో. బాగమే. అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా. సత్యగారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి, ఆడు ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరడా? అమ్మయ్యా. నీ అమ్మ విలేజ్ గల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు గోదావరి కల్చర్. ఏయ్, ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ని తిడతావా? ఏ, మీ అమెరికాలో కుక్కల్ని, పిల్లల్ని, పావుల్ని, ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే? అనసూయ, అమ్మ అనసూయ, ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పవన్ పట్టుకుని సావరా. నేను నా మీద అర్థటి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్ల కొంటారటి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో, కాటికే. తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా? అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళు. అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు. ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క 10 నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ 10 నిమిషాలు వచ్చేస్తానంట. ఒరే ఏదో ఒకటి చేసి పావును తొందరగా పట్టుకోరా, ఇటు భయంతో వెనకాల తడిపేస్తాండి. అప్పచ్చి 50,000 వద్దండి నన్ను పట్టుకోవాలంటే. 50,000? పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవ లేవో తర్వాత. ముందు మీరు పాముని పట్టుకుని చావండి, మేము బయటికి వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బేరం లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 50,000 ఇచ్చేస్తావా? ఎండ పడేద్దానండి. ఊరికి 50,000 పట్టించావు కదరా. ఎక్కడమ్మా బగరం గుట్టెట్టుకొచ్చిందా? తొందరగా పట్టుకోరా. కొంచెంలో పర్లేదు తప్పించుకున్నారండి బాబు. Oh my God. బండి విసిరిపో తొందరగా. తీసుకెళ్ళరా. పోండి బండికి. పోండి. అమ్మా, పాము వెళ్ళిపోయింది. ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? Just shut up. మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకొస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? లెట్స్ గో. అరే అది ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఛీ, ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేయబడ్డావే. ఏమయ్యా, పావులు చెప్పొస్తాయా ప్రసాదు? రై అయ్యారు బుట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా జతవా? నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపించి చెడగొడుతున్న నాకేలా పండి ఉంటే గింటే కనుక మీ మేనేజర్ గారికి లాభం. అమెరికా సంబంధం పారిపోతుందేంటి? ఏరా, పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె జోకులేస్తావురా? బాబాయ్ నిన్ను అదిగో దాన్ని చూడు. మరి